ఓ పక్క స్టార్ హీరోలంతా డిఫరెంట్ సినిమాలతో హిట్లు మీద హిట్లు కొడుతుంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం రేసులో వెనుకబడ్డాడని చెప్పాలి. లాస్ట్ ఇయర్ బ్రూస్లీ ఫ్లాప్ తర్వాత సంవత్సరం గ్యాప్ వచ్చింది. ఇక చరణ్ ప్రస్తుతం చేస్తున్న తని ఒరువన్ రీమేక్ అక్కడ సూపర్ హిట్. ఆ రీమేక్ తో ధృవగా రాబోతున్న చెర్రీ సినిమా సూపర్ హిట్ అయితే ఓకే, అలా కాకుండా నిరాశపరిస్తే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇప్పటికే మిగతా హీరోలు కాదు, మెగా ఫ్యామిలీలోని చెర్రీకి పోటీగా హీరోలందరూ సూపర్ హిట్ తో మంచి ఫామ్ లో ఉన్నారు. వారందరినీ దాటి హిట్లు అందుకోవడం కాస్త కష్టమే అనిపిస్తుంది. ఇక మరోపక్క మెగాస్టార్ చిరంజీవి సినిమా నిర్మాణ బాధ్యతలను తీసుకునేసరికి తన సినిమా మీద అంత దృష్టి పెడుతున్నట్లు లేడు. అందుకే సినిమా అంతా చిన్నగా నడుస్తుంది. ఇక అసలైతే దసరా బరిలో దిగాల్సిన ధృవ పోస్ట్ పోన్ అయింది. ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ సినిమా కన్నా చిన్న సినిమాల సందడి ఎక్కువైంది. ధృవ విషయంలో ప్రతిదీ జాగ్రత్త పడుతున్న రామ్ చరణ్ సినిమా హిట్ కొట్టి తీరాల్సిందే. స్టార్ హీరోలందరూ చేస్తున్న ప్రతి సినిమాతో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా రికార్డులు తిరగరాస్తుంటే మన మగధీరుడు మాత్రం పూర్తిగా వెనకబడ్డాడు. మెగా అభిమానులంతా ఎదురు చూస్తున్న ధృవ ఎప్పుడు వస్తుందో చూడాలి. సురేందర్ రెడ్డి డైరెక్షన్ చేస్తున్న ఈ సినిమాను అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హిప్ హాప్ తమిళ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ తో అంచనాలను పెంచేస్తున్న చరణ్ ధృవ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా